ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈసారి ఉగాది పండగకి నేను కొల్హాపూర్ అమ్మవారి చిత్రాన్ని రంగోలీ సేవలో భాగంగా వేసుకున్నాను. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కొల్హాపూర్. ఇక్కడ సతీదేవి అమ్మవారి కళ్ళు కొల్హాపూర్లో పడ్డాయని చెప్తూ ఉంటారు. ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో ఉదయం నుంచి రాత్రి దాకా, పుట్టుక నుంచి జీవితం యొక్క చివరి దశ దాకా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఉంటేనే వారి యొక్క జీవితం సుఖ సౌఖ్యాలతో, సౌకర్యంగా, గౌరవ మర్యాదలతో ఎంతో హుందాగా నడుస్తుంది. అందుకే ఎంతటి వారైనా లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఎదురుచూస్తూ ఉంటాము. ఈసారి ఉగాది పండుగకి కొల్హాపూర్ అమ్మవారు నా ఇంటికి నట్టింటికి నడిచి రావడాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తున్నాను. తదేకంగా అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఈ రంగోలీ సేవలో నేను వేసేటప్పుడు ఏ రకమైన అపచారం దొర్లినా అమ్మవారిని క్షమించమని క్షమస్వ మనస్సులోనే చెప్పుకుంటూ అమ్మవారిని రంగోలీ సేవ వేయడం జరిగింది. సతీదేవి అమ్మవారి కళ్ళు ఈ ప్రాంతంలో పడ్డాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారి కళ్ళు కూడా ఎంతో ప్రాశస్త్యం పొందినవి. ఈ రంగోలీ సేవలో అమ్మవారి కళ్ళు తీర్చిదిద్దడానికి ఆ అమ్మవారిని ఆ శక్తిని ఇవ్వమని ప్రార్థించాను. అమ్మవారు ఎప్పుడూ శుచి శుభ్రత ఉన్న చోట, ఈర్ష్య అసూయలు రాగద్వేషాలు లేని చోట, శుభప్రదమైన మంగళప్రదమైన వస్తువుల్లోనూ అమ్మవారు కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకే సాధ్యమైనంత వరకు పండగలకి ముందుగా ఇళ్ళను శుభ్రం చేసుకోవడం, శోభాయమానంగా రంగవల్లికలతో అలంకరించడం, ఆ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమే. ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు ఏ విధంగా అయితే కలకల్లాడుతూ ఉంటుందో అలాగే ఒంట్లో కూడా లక్ష్మీదేవి ఉండాలని ప్రార్థించాలి. అప్పుడే అలసట, నిస్సత్వ, అనారోగ్యం లాంటివి దరి చేరకుండా ఉంటాయి. అమ్మవారిని పాదాల దగ్గర నుంచి కిరీటం దాకా నా స్వహస్తాలతో నేనే తీర్చిదిద్దుతున్నాను అనే భావన చాలా అద్వితీయమైన అనుభూతికి గురి చేస్తుంది. అమ్మవారిని ఈ విధంగా నేను అలంకరించాను అనే భావన మనో సంతృప్తిని కలుగజేస్తోంది. అమ్మవారిని తదేకంగా చూస్తున్నప్పుడు అమ్మవారు కూడా నన్ను తదేకంగా చూస్తోంది అన్న భావనతో మనసు ఆనందంగా నిండిపోయింది. ఇలా రంగోలీ సేవంతా పూర్తవగానే సంధ్యా సమయంలో అమ్మవారికి దీపారాధన చేసుకుని సేవ చేసినప్పుడు నేను ఏదైనా అపచారం చేసినా నన్ను క్షమించమని అమ్మవారికి క్షమస్వ చెప్పుకుని అమ్మవారి అనుగ్రహం నా మీద, నా బిడ్డ మీద, నా కుటుంబం మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా భర్త యొక్క ఉద్యోగ అభివృద్ధిలో అమ్మవారి శక్తిని ప్రసాదించాలని, అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉండాలని అమ్మను ప్రార్థించాను. ఇలా ఈ విధంగా ఈ ఉగాదికి నేను వేసుకున్న కొల్హాపూర్ అమ్మవారి రంగోలీ సేవ.